హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ. ఇది నా రెసిపీ కాదు, మా అమ్మ చేసిన రెసిపీ. మా అమ్మ చేసిన రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు సాల్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, చిల్లీ పౌడర్ అండ్ టమాటోస్, ఆనియన్స్ స్మాల్గా కట్ చేసుకోవాలి. అండ్ కొరియాండర్ లీవ్స్ అండ్ మెంట్ లీవ్స్, కొత్తిమీర, పుదీనా. ఫస్ట్ స్టవ్ పైన నేను కుక్కర్ పెట్టాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో నేను 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్న మటన్ కీమాని దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మటన్ కీమా వాష్ చేసి మనం ఒక 5 మినిట్స్ అలా ఒక హోల్స్ ఉన్న బౌల్లో వేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్లో ఈ మటన్ వేసేసాం కదా, ఇప్పుడు దీంట్లో చిల్లీస్ యాడ్ చేసుకున్నామండి. దీని తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకోవాలండి. మనము మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్, 5 మినిట్స్ చాలండి. 5 మినిట్స్ మనం క్యాప్ పెట్టి వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత క్యాప్ ఓపెన్ చేసి దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, వేసి ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం టమాటోస్ అండి, కొంచెం కొరియాండర్ లీవ్స్, మెంట్ లీవ్స్ అండ్ టమాటోస్. కొన్ని టమాటోస్ మనం దీంట్లో వేస్తున్నాము, ఇంకా కొన్ని టమాటోస్ నేను ఆనియన్స్లో వేస్తాను. అందరూ అనుకోవచ్చు మీరు దీంట్లో ఆనియన్స్ వేయలేదు అని. ఇదే అండి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్. ఇది మా మమ్మీ చేసిన రెసిపీ. దీంట్లో మనం 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోసేసి ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకోవచ్చు. చాలామంది సేమ్ ప్రాసెస్లో ఆనియన్స్ కూడా దాంట్లోనే వేసేసి మిక్స్ చేసేసి విజిల్ పెట్టేస్తారు. ఇప్పుడు ఈ విజిల్ వచ్చే లోపల మనం 2 విజిల్స్ రావాలండి. ఈ విజిల్ వచ్చే లోపల మనం ఇంకో ప్రాసెస్ చేసుకుందాం. విజిల్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఇది నాన్ వెజ్ ఫ్రై చేసిన ఆయిల్ అండి, మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను నేను. ఇప్పుడే చేశాను. ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ కొంచెం గోలుతున్నాయి అన్నప్పుడే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసాం కదా, దీంట్లోనే మనకు ఇంకా కొన్ని టమాటోస్ ఉన్నాయండి. ఆ కొన్ని టమాటోస్ వేసి, చిల్లీ పౌడర్ వేసి, ధనియాల పొడి వేసి, గరం మసాలా వేసి క్యాప్ పెట్టుకోవాలండి. నాకు ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయ్యింది. ఈ ఆనియన్స్ కొంచెం వేగుతున్నప్పుడే కొంచెం టమాటో, చిల్లీ పౌడర్, ధనియాల పొడి వేసి క్యాప్ పెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్. నేను అవన్నీ వేసింది వీడియో క్లిప్ మిస్ అయిందండి. అవన్నీ వేసాక అది టమాటో కర్రీ టైప్ అవుతుందని. ఇప్పుడు విజిల్స్ అన్నీ వెళ్ళిపోయాయి కదా, ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేయాలండి. మటన్ కీమా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ కర్రీ ఉంది కదా, అది దీంట్లో వేసుకోవాలండి. వేసి కలిపేస్తే అంతే అండి, కీమా కర్రీ రెడీ. ఇప్పుడు మనం స్పైసెస్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ టైంలో ఆనియన్ దాంట్లోనే వేసి విజిల్ పెట్టేస్తే మొత్తం మ్యాష్ అయిపోతుంది కర్రీ. సో ఇలా అయితే బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది టేస్ట్. మస్ట్ ట్రై రెసిపీ కీమా మటన్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.